నందమూరి బాలకృష్ణ. నందమూరి బాలకృష్ణ అనే బదులు నిన్న అతను మాట్లాడిన మాటలు మానసిక రోగులందరూ కూడా మానసిక రోగులు, మానసికంగా పిచ్చిపట్టి మెంటల్ హాస్పిటల్లో చేరి నిజంగా బాలకృష్ణ నేను అడుగుతా ఉన్నా, ఎన్టీ రామారావు గారు నీకు జన్మనిచ్చాడు, కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నీకు పునర్జన్మనిచ్చాడు. అది మర్చిపోయావు. నువ్వు నందమూరి తారక రామారావు, ఎన్టీ రామారావు గారు వారసుడువా బాలకృష్ణ? నందమూరి తారక రామారావు గారు వారసుడైతే ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ పార్టీకి అధ్యక్షుడు ఎవరవ్వాలా? నందమూరి బాలకృష్ణ అవ్వాలా. మరి నారా చంద్రబాబు నాయుడు ఎట్టయ్యాడు? మీకు విలువలు ఉన్నాయా? మీ నాన్నని చెప్పులు రాళ్ళు కర్రలు పెట్టి కొడితే చంద్రబాబు నాయుడు సంక నాకి నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడే ఆ భాష అది కరెక్టేనా? నందమూరి బాలకృష్ణ కాదు, నువ్వు నీ పేరు మార్చుకో, నారా బాలకృష్ణ అని పెట్టుకో. ఎందుకంటే వారసత్వం అనేది ఒక వీరత్వం. ఎన్టీ రామారావు గారు వారసుడు అయితే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు అవుతావు. ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వారసుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. వారసత్వం ఒకడిస్తే తీసుకునేది కదరా బాబు, జనం ఇస్తే తీసుకునేది. అసలు కంపేర్ చేసుకోవచ్చు, మీరు కంపేర్ చేసుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి గారిని అనే స్థాయి నేను అన్నగాని అంటానికి మాట ఎట్లా వచ్చింది? బాలకృష్ణ అంటే నువ్వు ఎట్లా వచ్చావు అనేది చాలామంది సోషల్ మీడియా నేను అంటున్నారు, కానీ నేను మిమ్మల్ని కించపరిచేట్టుగా మాట్లాడట్లా. బాలకృష్ణ అనే వ్యక్తి నిన్న నిండు సభలో ఎవరిని తిట్టాడు? సరే, మమ్మల్ని అంటే అంటావులే, మా లీడర్ అంటే మీ అందరికి కూడా భయం కాబట్టి తోడు సన్నాసులు అందరూ మాట్లాడతారు సైకో అని. ఇవన్నీ జనరల్గా. బాలకృష్ణ నిండు సభలో ఎవరిని తిట్టాడు? చిరంజీవి గారిని తిట్టాడు. చిరంజీవి గారిని కించపరిచే విధంగా వాడు వీడు అని సంబోధించాడు. చిరంజీవి అంటే పవన్ కళ్యాణ్ అన్నయ్య చిరంజీవి గారిని నిండు సభలో బాలకృష్ణ వాడు వీడు అని చెప్పేసి చిరంజీవి గారిని తిట్టి సుమారుగా 24 గంటలు అవుతా ఉంది. 20 గంటలు దాటిపోయి ఉంటుంది అనుకుంటా. పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించలేదని అడుగుతా ఉన్నా. పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించలేదు? నీ రక్త సంబంధికుడు, మీ స్వయాన అన్నయ్య, నీకు అన్ని విధాలా ఈ రోజున నువ్వు ఈ స్థాయికి రావడానికి కారకుడు. ఒక పక్కన సినిమా పరంగా, ఒక పక్కన రాజకీయ పరంగా, అన్ని విధాలా కూడా చిరంజీవి గారు కారకుడు. అటువంటి చిరంజీవి గారిని పేటరేగిపోయి వాడు వీడని పదజాలంతో మాట్లాడితే 24 గంటలు అవుతా ఉన్నా కానీ పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించలేదని అడుగుతా ఉన్నాం. జనసేన పార్టీని అడుగుతా ఉన్నాం. జనసేన పార్టీని అభిమానించే పవన్ కళ్యాణ్ అభిమానులు కానీ, చిరంజీవి అభిమానులు కానీ
ఆ పార్టీ యావత్తుని అడుగుతా ఉన్నా, ఎందుకు మీరు స్పందించలేదని అడుగుతా ఉన్నా. నిన్న స్వయంగా చిరంజీవి గారు ఎక్కడో ఇతర దేశాల్లో ఉండి కూడా స్పందించాడు. జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని గౌరవించారు. నేను నా భార్య వస్తే వెళితే గౌరవప్రదంగా ఇంట్లోకి తీసుకెళ్ళి చక్కగా భోజనం పెట్టి గౌరవించి బయటకు వచ్చి నన్ను పంపించారు అని చెప్పారు. దీనికి సమాధానం ఎవరు చెప్పాలి? పవన్ కళ్యాణ్ చెప్పాలా? స్పందించమని మీడియా మిత్రుల ద్వారా అడుగుతా ఉన్నా. మీ అన్నయ్య మీద నీకేమాత్రం అభిమానం ఉన్నా నీ రక్త